హాయ్ అండి అందరికీ. ఇలా హెల్తీగా కేక్ రెడీ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలాంటి మైదా పిండి షుగర్ యూజ్ చేయకుండా ఓన్లీ రాగి పిండితోటి ఇలా కేక్ రెడీ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు వర్ణిక తెలుగు లైఫ్ స్టైల్. ఇలా హెల్తీ కేక్ రెడీ చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1 కప్ రాగి పిండి, అలాగే 1/2 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా మొత్తం పిండి మంచిగా జల్లించుకొని ఏమన్నా డస్ట్ ఉంటే పక్కకి తీసుకోవాలి. రాగి పిండిలో ఉన్నది అది పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అది మొత్తం పిండిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మూతకున్న విజిల్ అలాగే గ్యాస్కెట్ తీసేసి ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని అందులో 4-5 యాలకులు, అలాగే 2 ఎగ్స్, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్, నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవడం బెటర్, లేకంటే కేక్ మొత్తం స్మెల్ అది ఆయిల్ స్మెల్ వస్తుంది. ఇలా మొత్తం మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే పిండి సరిగ్గా కలవదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ పోర్షన్లో వేస్తున్నాను. ఇది మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని దాంట్లో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలా మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్ పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకొని పాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఒకటేసారి వేయొద్దు. 2 టేబుల్ స్పూన్స్ ఒక్కొక్కసారి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక గిన్నెలోకి దాంట్లో కొంచెం ఆయిల్ ఇలా గిన్నెలోకి మొత్తం రాసేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఆయిల్ మొత్తం అప్లై చేసుకొని దాంట్లో రాగి పిండి వేసుకొని గిన్నెకి మొత్తం ఆయిల్కి ఈ పిండి వచ్చేలాగా మొత్తం పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత కొన్ని అలా జీడిపప్పులు, బాదం పప్పులు కొన్ని అలా వేసుకొని మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మరొకసారి మంచిగా కలుపుకొని ఆ బ్యాటర్ని మొత్తము మనం ఈ ఆయిల్ పిండి అప్లై చేసుకున్న దాంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాటర్ని మొత్తం దాంట్లోకి వేసుకోవాలి. పిండి వేసుకున్నాక సైడ్స్కి ఏమన్నా ఉంటే టిష్యూ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే అది కవర్ అయిపోతుంది. మళ్ళీ జీడిపప్పులు, బాదం పప్పులు ఒకసారి వేసుకొని మరొకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత తీసి మనం ఇందాక బ్యాటర్ పెట్టుకున్న గిన్నెని దాంట్లో పెట్టి దాని మీద మూత పెట్టి మళ్ళీ ఇప్పుడు కుక్కర్ పైన ఉన్న క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా 20 to 25 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత 25 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మనము ఇందాక బ్యాటర్ పెట్టుకున్న గిన్నె క్యాప్ కూడా ఓపెన్ చేసి ఒక టూత్ పిక్ని కేక్ లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇలా క్లీన్గా టూత్ పిక్ వచ్చిందంటే ఇది మనకి కేక్ కుక్ అయినట్టు. ఒకవేళ క్లీన్గా రాకపోతే మరొక 5 మినిట్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లగా అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ అంబట మొత్తము కేక్ని రిలీజ్ చేయడం వల్ల మంచిగా డీమోల్డ్ అవుతుంది. ఇలా మొత్తము డీమోల్డ్ అవ్వడానికి ప్లేట్ని రివర్స్ పెట్టుకొని దాని మీద మళ్ళీ గిన్నెని టర్న్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు గిన్నె పైన కొంచెం లైట్గా ట్యాప్ చేయండి. ఇలా లైట్ ట్యాప్ చేయడం వల్ల కేక్ మొత్తం రిలీజ్ అవుతుంది. గిన్నెలో నుండి మొత్తం రిలీజ్ అయ్యాక ఇలా కేక్ ఇలా రెడీ అయిపోతుంది. దాన్ని మళ్ళీ రివర్స్ చేస్తే ఇలా కేక్ రెడీ అయిపోతుంది. ఇలా హెల్తీగా కేక్ రెడీ చేయండి. మా పిల్లలు అప్పుడే కొంచెం తినేసేసారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, కేక్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.